వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ ఇది ఆదిపర్వం ఇప్పటి వరకు చెప్పింది. మళ్ళీ ఎక్కడ కనపడతాడు భారతంలో అంటే భీష్మ పర్వంలో కనపడతాడు. భీష్మ పర్వంలో కూడా ఎందుకు కనపడతాడు అంటే గొప్ప యుద్ధం జరుగుతూ ఉండగా ఒకానొకప్పుడు భీష్మ పర్వంలో ఏమైందంటే ఆ భగదత్తుడు అని చెప్పి ప్రాగ్జ్యోతిషపురాధిపతి, మొట్టమొదట భగదత్తుడు ఎక్కడ కనపడతాడు అంటే సభాపర్వంలో కనపడతాడు. సభాపర్వంలో రాజసూయాగం కోసం అని చెప్పి అర్జునుడు అన్ని దిక్కులకి జయించడానికి వెళ్ళినప్పుడు ఉత్తర దిక్కుకి అర్జునుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రాగ్జ్యోతిషపురాధిపతి అయినటువంటి భగదత్తుడు నరకాసురుని యొక్క కొడుకు, భూదేవి యొక్క కుమారుడు నరకాసురుడు, ఆయన కొడుకు భగదత్తుడు. ఆయన ఇంద్రుడికి స్నేహితుడు. సామాన్యమైన వీరుడు కాదు. మహాభారతంలో భగదత్తుడు యుద్ధం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒకప్పుడు భగదత్తుడు వలన అర్జునుడు మరణించవలసింది. కృష్ణుడు కౌగిలించుకుని కాపాడాడు. ఆయనకి సుప్రతీకము అని ఒక ఏనుగు, అది ఐరావత వంశంలో జన్మించి, అసలు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది యుద్ధం చేస్తుంది. అది పాండవ బలాల్ని ఎంతో బలాన్ని చంపేసింది. అంత గొప్ప ఏనుగు. ఆ ఏనుగు మీద ఎక్కి వెడతాడు యుద్ధానికి. అది భీముడంతటి వాడిని చుట్టి విసిరేయడానికి ప్రయత్నిస్తే భీముడు దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాని పొట్ట బాగా రాసి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. అది బయటికి వచ్చాక మళ్ళీ రెండో మాట విసిరైపోతే మళ్ళీ రెండో మాట దూరితే భీముడు మరణించాడు అనుకున్నారు. ఆయనకి వైష్ణవాస్త్రము అని ఒక గొప్ప శక్తి, అది భూదేవి అడిగింది. నరకాసురుడు మరణించిన తరువాత ఈ భగదత్తుడు నరకాసురుడి కొడుకు ఉంటే నువ్వు ఇతనిని అనుగ్రహించు అంటే వైష్ణవ సంబంధమైనటువంటి శక్తిని ఇచ్చాడు. ఇచ్చి కృష్ణ పరమాత్మ ఇది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు దుర్నిరీక్షుడవు అని చెప్పాడు. అర్జునుడంతటి వాడితో ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు ఇంచుమించు 8 రోజులు యుద్ధం చేశాడు. అంటే ఎంత శక్తి కలిగిన వాడో భగదత్తుడు. మీరు ఆలోచించండి, మహాభారతంలో అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు ఉన్న వాళ్ళల్లో ఆయన ఒకడు. పాండవుల యందు కించిత్ పక్షపాతం ఉంది అని కనపడుతుంది. ఎందుకని అంటే, ఎందుకు పక్షపాతము అంటే ఆయన ఇంద్రుడికి స్నేహితుడు. ఆయన ఎక్కిన ఏనుగు కూడా ఐరావత సంబంధమైనటువంటి ఏనుగు. అందుకే ఆ ఏనుగు మహాభారత యుద్ధంలో ఎవరు వాడిన ఏనుగుల కన్నా కూడా భగదత్తుడెక్కిన ఏనుగే గొప్పది, సుప్రతీకం గొప్పది. దాని పేరు సుప్రతీకం. కాబట్టి అటువంటి భగదత్తుడు ఒకానొకప్పుడు భీముడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు దుర్యోధనాదులు యుద్ధం చేస్తున్నప్పుడు భీముడి యొక్క గుండెల్లో గుచ్చుకునేటట్టుగా వేసిన బాణానికి భీముడంతటి వాడు విచలితుడైపోయి జెండా యొక్క కొయ్యని పట్టుకుని అలా నిలబడిపోయాడు. నిలబడిపోయినప్పుడు ఘటోత్కచుడు చూశాడు. వెంటనే ఆ ఘటోత్కచుడు జోక్యం చేసుకుని నీ సంగతి నేను చెప్తానని, మాయలు కలిగిన వాడు కాబట్టి భగదత్తుడి యొక్క ఏనుగు ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తు ఏనుగుని సృష్టించాడు. సృష్టించి తాను ఆ ఏనుగుకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి భగదత్తుడితో భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అది ఎంత ఘోరమైన యుద్ధం అంటే భగదత్తుణ్ణి రక్షించడానికి భీష్ముడు ద్రోణుణ్ణి పిలిచి మాట్లాడి సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. ప్రయత్నపూర్వకంగా రోజున భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని ఆపేయకపోతే ప్రమాదం వస్తుందని, సూర్యాస్తమయమైందని యుద్ధం ఆపాడు. అంటే ఘటోత్కచుడు చేసినటువంటి యుద్ధం ఎంత భయంకరమైన యుద్ధము అన్నదానికి అది ఒక ఉదాహరణ. మళ్ళీ ఆయన ఎక్కడ కనపడతాడు అంటే ద్రోణపర్వంలో కనపడతాడు. ద్రోణపర్వంలో రాత్రి యుద్ధం జరిగింది ఒకరోజు. ఆ రాత్రి యుద్ధం జరిగినప్పుడు ఘటోత్కచుడు విజృంభించిపోయాడు. అసలు ఘటోత్కచుడిని నిలువరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే తట్టుకోలేక దుర్యోధనుడు ఏం చేశాడంటే, బకాసురుడి యొక్క తమ్ముడు కాబట్టి, సహజంగా బకుణ్ణి చంపినవాడు భీముడు కాబట్టి, భీముడు కొడుకు ఘటోత్కచుడు కాబట్టి ఇద్దరికీ మాయలలో కూడా సరిపోతుందని అవతల ఉన్నటువంటి ఘటోత్కచుడి మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఉలూచి యొక్క కుమారుడు ఇరావంతుణ్ణి అలంబసుడే చంపాడు. అర్జునుడి కొడుకు అలంబసుడు ఘటోత్కచుడికి సోదరుడే అవుతాడు కాబట్టి నా సోదరుణ్ణి చంపాడనేటటువంటి ప్రతీకారం ఉంది ఘటోత్కచుడికి. అలంబసుడు కనపడగానే యుద్ధం మొదలెట్టారు. అబ్బో, అదొక అద్భుతమైన యుద్ధం. ఒకళ్ళు నాగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు గరుడులుగా మారిపోయేవారు, ఒకళ్ళు ఏనుగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు సింహాలుగా మారిపోయేవారు. అసలు సైన్యం అంతా కూడా అసలు వీళ్ళిద్దరు యుద్ధం చూద్దామని నిలబడి చూశారు. అంత భయంకరమైన యుద్ధం చేశారు.
ఆఖరికి అలంబసుణ్ణి తొక్కి పట్టి గుండెల మీద కాలు పెట్టి బుర్ర గిరగిర తిప్పి శరీరం నుంచి ఊడదీసి ఆ తల పట్టుకుని యుద్ధభూమిలో పరిగెత్తి దుర్యోధనుడు ఎక్కడున్నాడో మెతుక్కుని వాడి రథం మీదకి విసిరాడు. చూసుకో అలంబసుని యొక్క తలకాయ నా మీదకి యుద్ధానికి పంపావు కదా అని. అంతటి పరాక్రమం కలిగిన వాడు ఘటోత్కచుడు. ఆ తర్వాత భయంకరమైనటువంటి రాక్షసమాయతో యుద్ధం చేస్తుంటే మళ్ళీ బకాసురుడి యొక్క వేరొక సోదరుడే అలాయుధుడు అనబడేటటువంటి వాడు దుర్యోధనుడి తరపున ఘటోత్కచుడితో యుద్ధానికి వచ్చాడు. వాడు కూడా పరమ భయంకరమైన యుద్ధం చేశాడు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే ఘటోత్కచుడు చాలాసేపు ఆయనతో యుద్ధం చేసి 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 చిట్ట చివరికి ఆ అలాసురుడి యొక్క శిరస్సు కూడా శరీరం నుంచి వేరు చేసేశాడు. వేరు చేసేసి మళ్ళీ యుద్ధభూమిలో వెతుక్కుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆ తలకాయ కూడా వాడి మీద. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.